2 డేస్ నుంచి మాత్రం మొత్తం మీరే ఉన్నారు సోషల్ మీడియా అంతా. ఇన్‌స్టాగ్రామ్ గానీ, ట్విట్టర్ గానీ. లైక్ 'శ్యామిలి' గారితో కంపారిజనో ఏదో. ఏంటి ఎంజాయ్ చేస్తున్నారా దీన్ని? లేదంటే కొంచెం మీరు ఇంట్రోవర్ట్‌గా కనిపిస్తున్నారా? లేదంటే ఫీల్ అవుతున్నారా ఏమన్నా? నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. నాకు కొంచెం కెమెరా షై బాగా ఎక్కువ. అందుకే నేను బిహైండ్ ద కెమెరా ప్రొఫెషన్ చూస్ చేసుకుంటా. కెమెరా వెనకాల వేరే ఉంటది. కానీ నాకు కొంచెం బట్ 2 డేస్ నుంచి కెమెరా మొత్తం మీరే కనిపిస్తున్నారు యాహ్! కదా! యాహ్! అదే ఫార్చునేట్‌లీ మన తెలుగు యూత్ అదే తెలుగు అబ్బాయిలందరూ ఏంటంటే మంచివాళ్ళు బేసిక్‌గా. అమ్మాయిలు ఏదైనా చేస్తే ఎంకరేజ్ చేస్తారు. అందులో డైరెక్టర్ అనంగానే ఎక్కడో చిన్న పాజిటివిటీ వచ్చినట్టుంది. సో, అలా. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్స్. రమేష్ గారు. ఆవిడ చాలా మోడెస్ట్ చెప్తున్నారు కానీ ఆవిడ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మా ప్రమోషన్ గ్రూప్లో మా మా గ్రూప్లలో ఆవిడ పెట్టి పాపం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆవిడ అఫ్ కోర్స్ ఎవరికి నచ్చదు సార్ ఇంత అటెన్షన్. ఆబ్వియస్లీ అంత కష్టపడి వచ్చారు. ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్గా అయ్యి చెప్పనివ్వండి కొంచెం. ఇప్పుడు డైరెక్టర్గా వచ్చి ప్రమోషన్స్ ఎక్కడ ఆవిడకి కుదరలేదు వర్క్ వల్ల. బట్ ఫైనలీ షీఈస్ గెటింగ్ ఇట్ అండ్ షీఈస్ ఎంజాయింగ్ ఇట్. యూత్, తెలుగు యూత్. మీరు ఈ సినిమా తీశారు కాబట్టి, మీరు గతంలో ఇంటర్వ్యూలో కూడా కొన్ని మాటలు మాట్లాడినారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు వేటకెళ్ళారు. ఇలాంటి కథతో చాలామంది జీవితాలు మొదలవుతాయి. మన అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళంతా చెప్తారు. ఇలాంటి ఇప్పుడు మీరు తీసిన ఈ ఫ్యాంటసీ కథలు ఈ తరం పిల్లలకి చెప్పే అమ్మమ్మలో, నాయనమ్మలు లేరు. మనకి చాలా స్కూల్లో పెద్ద బాల శిక్ష లేకుండా పోయింది. మన కథలు మన దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎంసీయూ కథలు మనకు అవసరం లేదు, మన రాముడి కథలు మనకున్నాయి, మన హనుమంతుడి కథలు మనకున్నాయి అని చెప్పేసి. అంటే లిటరేచర్ పరంగా ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో మీరు అవన్నీ దాటుకొని ఒక అమ్మమ్మ కథలు వినేసి వచ్చారు, అమ్మమ్మతో కలిసి సినిమాలు చూశారు, ఇలాంటి ఒక ఫ్యాంటసీ కథని క్రియేట్ చేశారు. సో ఇప్పుడున్న జనరేషన్కి ఆ విజువలైజేషన్ పోతుంది. ఎందుకంటే కథలు వినటం లేదు, కథలు చదవటం లేదు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఏమనుకోకండి సార్, వెనకాల కొంచెం సైలెంట్గా ఉందాం సార్ ప్లీజ్. ఏమనుకోకండి సార్. అదే అండి. మీరు అన్నట్టు ఆ పాత కథలు అమ్మమ్మల తాతయ్యలు చెప్పే టైము ఉండట్లేదు వీళ్ళకి. ఆబ్వియస్లీ ఆ సోర్సెస్ కూడా ఉండట్లేదు. మనం ఇప్పుడు ఏదో క్యాంప్ వెళ్తున్నప్పుడు నా చిన్నప్పుడు నేను దారిలో బస్ స్టాండ్లో చందమామ బుక్ కొనుక్కొని చదివేదాన్ని. యూనో ఇప్పుడు అది లేదు. దే ఆర్ హుక్ టు యూట్యూబ్. యూనో అవి చూస్తూనే ఉన్నారు. సో ఈ కథ ఏంటినంటే మీరు అన్నట్టు ఆన్ పాయింట్ అండి. ఇది ఎంటైర్ చాలా పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా చూసి వెళ్ళొచ్చు. అండ్ యూనో పిల్లలకి కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇదేంటనంటే అండి మనకి అనగనగా ఒకప్పుడు ఇలా ఉండేది అనే ఆ అనగనగానే స్టార్ట్ చేయడంలోనే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. సో ఈ కథ కూడా అలాంటిదేనండి. ఇట్స్ ఎంటైర్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద సేమ్ థింగ్. ఎంసీయూ కథలు వద్దు అని కాదు, అవి కావాలి మనకి చూడడానికి, ఇవి కావాలి. మా మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే ఒక మంచి మన కల్చర్, మన ఫోక్లో రిలేటెడ్ కథ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న వాళ్ళకి అట్రాక్టివ్గా చెప్పాలి. మనకి ఫార్చునేట్లీ టెక్నాలజీ ఉంది యూజ్ చేసుకొని. సో మా వరకు మా పరిధిలో ఎంతవరకు చేయగలుగుతామో యూనో ఆ పాత కథల్ని మళ్ళీ తీసుకొచ్చి టెక్నాలజీతో ఇంట్రెస్టింగ్గా చెప్దామని ట్రై చేసాం. దానికి బాగా కామెడీ అవ్వచ్చు, ఎంటర్టైనింగ్ అవ్వచ్చు, ఒక వైడ్ రేంజ్ ఆఫ్ కాస్టింగ్ అవ్వచ్చు, అంతా యూనో అంతా అరేంజ్ అయింది. సో హోప్ఫుల్లీ ఆల్సో అందరూ అంటున్నట్టు చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అందరూ థియేటర్స్కి వచ్చి ఒక చందమామ కథని మోడర్న్ టెక్నాలజీతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. సంగీత్ గారు ఇక్కడ రాజా అండి. బాగున్నారా? బాగున్నానండి. మనం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గారిది వర్షం సినిమాలో ఒక మూమెంట్ గురించి మాట్లాడుకున్నాం. అది మొత్తం సోషల్ మీడియాని తగలబెట్టేసింది. ఎక్కడ పెట్టినా వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. అయ్యో నాకా? నేనేం చేయలేదు సార్, నాన్నగారు చేశారు అది. అంటే మీరు ఆ కామెంట్ చేయడం వల్ల అదా సార్? నేను చేయడం సార్, అది అందరు అంటారు కదా సార్. అది నాకు జస్ట్ మీరు అన్నప్పుడు నాకు సడన్గా నాకు గుర్తొచ్చింది సార్. ఇట్ వాజ్ వాట్ అ మాస్ మూమెంట్ సార్ అది. థ్యాంక్ యూ సార్. మానస గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అంటే మన రూటెడ్ కథ చెప్పలేకపోవడం వల్లనే ఎంసీయూ లాంటి సినిమాలకి ఆదరణ పెరుగుతుంది అనుకుంటారా? అయ్యో అస్సలు లేదండి, నేను అలా ఏం చెప్పలేదండి. నేను ఏమన్నా అంటే ఎంసీయూ లాంటి కథల్ని ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు వాళ్ళవి ఇంకా మీరు థార్ తీసుకోండి, ఇవన్నీ దేర్ ఆల్ దేర్ లిటరేచర్, వాళ్ళ పాత కథలు అవి. దేర్ స్టిల్ అలైవ్. మనం కూడా చూస్తున్నాం, మన దేశం వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళందరివి. నేనేమన్నానంటే అలా ఇన్స్పిరేషన్ తీసుకొని మన పాత కథల్ని కూడా చెప్పొచ్చు మళ్ళీ అన్నానండి, అంతే. ఎంసీయూ లేదనేంత నేను అట్లా కదండి, మన కథలు చెప్పలేకపోవడం వల్లే వాటికి డిమాండ్ పెరుగుతుందా అనేది నా క్వశ్చన్ సార్.
అలా ఏం లేదండి. ఎప్పుడు కథలకి ఎప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌కి, కథలు వినడానికి మనకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు దానికి సాచురేషన్ లెవెల్స్ ఉండవు. మనం కథలు వినడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం. సో, దానివల్ల దీనికి లేదని కాదు గానీ, దాన్ని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొని మనం ఇంకొంచెం చేస్తే బావుంటుందండి అంతే. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. నిహారిక గారు